Hi viewers, I'm your Dr. Kola. So in a previous topic dealing with English methodology, I was focusing on academic standards or what we call learning outcomes. ఓకే మనము ఫస్ట్ నుంచి 10th వరకు ఏ పాఠ్యాంశం పిల్లలకు బోధించినా లేదా ఏ పుస్తకం బోధించినా ప్రతి సబ్జెక్ట్లో ఏముంటుందంటే ఈ సబ్జెక్ట్ బోధించిన తర్వాత విద్యార్థిలో ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ పెరుగుతాయి అంటే వాళ్ళు ఎలాంటి లెర్నింగ్ అవుట్కమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ మనం టీచ్ చేసామనుకోండి ఎలాంటి అకాడమిక్ స్టాండర్డ్స్ పెరుగుతాయి నేను చెప్పాను 6 అకాడమిక్ స్టాండర్డ్స్ బ్రాడ్గా మీకు చెప్పాను రైట్ టుడే మరి ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ డెవలప్ కావాలంటే ఎలాంటి కృత్యాలు యాక్టివిటీస్ యూ టు టేక్ అప్ సో వాట్ వి సేస్ దట్ భాష అన్నది డిస్కోర్స్ రూపంలో ఉంటుంది లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ డిస్కోర్స్ అంటాం రైట్ సో మరి ఎలాంటి డిస్కోర్సెస్ మనం యూజ్ చేస్తే క్లాస్లో భాషా నైపుణ్యం పెంపొందుతుంది పర్టికులర్లీ కమింగ్ టు ఇంగ్లీష్ వాట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఆర్ డిస్కోర్సెస్ వి టేకప్ టు బ్రింగ్ అబౌట్ academic standards. So first of all, listening we take listening to tape or a radio or a teacher's talk. అంటే మనం క్లాస్ రూమ్లో విద్యార్థికి ఎక్కువ మనం వినిపించాలి మనం మాట్లాడడం అంటే ప్రాథమిక స్థాయిలో మనం ఎక్కువ మాట్లాడుతూ పోతున్నట్టయితే నెక్స్ట్ షార్ట్లీ కొద్దిగా మన సెకండ్ క్లాస్కి వచ్చినాక తగ్గించు థర్డ్ క్లాస్కి వచ్చినాక ఒక స్టేజ్లో చైల్డ్ విల్ బి స్పీకింగ్ అండ్ విల్ బి లిజనింగ్ సో ఎర్లీ టీచర్ విల్ బి టాకింగ్ లేటర్ స్టూడెంట్ విల్ బి టాకింగ్ రైట్ లిజనింగ్ టైప్ అంటే పిల్లలకి టేప్ ద్వారా లేకపోతే న్యూస్ వినిపించడము దీని ద్వారా ఏమవుతుంది ఈజ్ ఎక్స్పోజ్ టు ఇంగ్లీష్ సో ఇట్ లీడ్స్ టు లెర్నింగ్ ఆఫ్ ఇంగ్లీష్ రైట్ ఇదే కాకుండా స్పీచెస్ పిల్లల ద్వారా చిన్న టాపిక్స్ ఇచ్చేసి వాటికి సంబంధించి స్పీచ్ ప్రిపేర్ చేయమని చెప్పేసి వాటిని మాట్లాడిపియాలి రైట్ సో ఇట్స్ అ కామన్ థింగ్ మనం తెలుగులో స్పీచ్ చెప్తున్నప్పుడు అలానే వి గో ఫర్ స్పీచెస్ ఇన్ ఇంగ్లీష్ రమిత్ థర్డ్ వన్ ఈస్ కన్వర్జేషన్స్ అంటే చిన్న చిన్న ముచ్చట్లు దట్ టు ఇన్ ఇంగ్లీష్ సో క్లాస్ రూమ్ సిచ్యువేషన్ క్రియేట్ ఎ సిచ్యువేషన్ వేర్ చైల్డ్ ఇద్దరు చిల్డ్రన్ కమ్ అండ్ దే టాక్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే చిన్న చిన్న సీక్వెన్సెస్ మనం క్రియేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లాస్కి వెళ్ళగానే పిల్లల్ని అడుగుతారు హౌ ఆర్ యూ హౌ డూ యూ డూ ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ ఇలాంటివి నేర్పాలి లేకపోతే వాళ్ళు క్లాస్ రూమ్ నుంచి ఇంటర్వెల్కి మన వాటర్ తాగడానికి వెళ్ళాలనుకోండి మై డ్రింక్ వాటర్ మేడం మై కమింగ్ టు ద క్లాస్ సో ఇట్లాంటివి మనం నేర్పినట్టయితే చిన్న కన్వర్జేషన్స్ ఇవి కాకుండా రోల్ ప్లే అనదర్ డిస్కోర్స్ ఇస్ రోల్ ప్లే చిన్నప్పుడు అందరం కూడా టీచర్ ఆట ఆడతాం కదా పిల్లలతోటి కూడా టీచర్ స్టూడెంట్ వెండర్ కస్టమర్ కూరగాయలకు వెళ్ళినప్పుడు కూరగాయలు అమ్మేవాడు అదేవిధంగా కూరగాయలు కొనేవాడు లేదా డాక్టర్ పేషెంట్ పిల్లలు బాగా నచ్చుతుంది ఇట్లాంటివి సో కన్వర్జేషన్స్ రోల్ ప్లేస్ స్పీచెస్ లిజనింగ్ టు టేప్స్ టీచర్ టాక్స్ అన్నాం లేదా పోయమ్స్ ఉండొచ్చు చిన్న చిన్న పద్యాలు ఇన్ ఇంగ్లీష్ సో దట్ విల్ బి హ్యావింగ్ ఇంపాక్ట్ ఆన్ ద చైల్డ్ ముఖ్యంగా వెన్ వి కమ్ టు పోయమ్స్ దే ఆర్ ఫర్ అప్రిసియేషన్ అంటే అవి వినడం ద్వారా పిల్లల్లో ఆంగ్లం పట్ల ఆసక్తి పెంపొందాలి చైల్డ్ షుడ్ అప్రిషియేట్ పోయం బట్టి పట్టడానికి కాదు ఓకే పోయమ్స్ కాకుండా రైమ్స్ కూడా ఉంటాయి ఓకే దిస్ దే కెన్ లెర్న్ ఓకే ఇవి నేర్చుకోవచ్చు చిన్న చిన్న రైమ్స్ పిల్లలకి నేర్పామనుకోండి తెలుగులో అయితే చిన్న చిన్న రైమ్స్ చెప్తాం ఇంగ్లీష్లో రైమ్స్ అయితే మన బుక్స్లో ఉన్నాయో అవి కూడా నేర్పడానికి మనం ప్రయత్నం చేస్తాం సో పోయమ్స్ అన్నాం రైమ్స్ అన్నాం తర్వాత ఇంకో విషయం ఏంటిదంటే పిల్లలకు అత్యంత నచ్చే విషయం ఏంటి స్టోరీ టెల్లింగ్ టెల్ స్టోరీ ఇన్ ఇంగ్లీష్ లేదా ఆస్ దెమ్ టు టెల్ స్టోరీ వాట్ దే నో వాళ్ళ అమ్మ దగ్గర నాన్న దగ్గర విన్న స్టోరీని ఇంగ్లీష్లో చెప్పమనండి డెఫినెట్లీ దే విల్ కమ్ అవుట్ విత్ బ్యూటిఫుల్ స్టోరీస్ అండ్ చిల్డ్రన్ ఆర్ గుడ్ స్టోరీ టెల్లర్స్ కథలు మస్తు చెప్తారు పిల్లలు లేదా మీరు ఒక స్టోరీ స్టార్ట్ చేయండి ఇంగ్లీష్లో దాని ఎండింగ్ అడగండి ఎవ్రీ వన్ విల్ కమ్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎండింగ్స్ అప్పుడు ఏమవుతుందంటే మన పిల్లలందరూ కూడా పెద్ద పెద్ద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మలు పురి జగన్నాథ్ లెక్క స్టోరీస్ చెప్తారు రైట్ ఐ సైడ్ స్టోరీ టెల్లింగ్ దెన్ కమింగ్ టు స్కిట్స్ చిన్న చిన్న స్కిట్స్ అయిపోయాలి పిల్లలతోటి అంటే యాక్టివిటీస్ అంటే ఒక ఫ్రూట్ లెక్క ఇలా ఐఎమ్ యాపిల్ ఐఎమ్ రెడ్ ఇఫ్ యూ ఈట్ ఇట్ ఈస్ హెల్తీ
యాపిల్‌లో ఏ విటమిన్ ఉంటుంది? ఏనా? బీనా? సియా? అంటే సో, ఇట్స్ లైక్ స్మాల్ స్కిట్స్ రైట్? దెన్ కొరియోగ్రఫీ పిల్లల ద్వారా చిన్న జంతువుల్లాగా డాన్స్ చేపియడం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ యామ్ ఎ ఎలిఫెంట్ అని చెప్పేసి ఇలా తొండం చూపెట్టడం, తోక చూపెట్టేసి ఇంగ్లీష్‌లో కొద్దిగా పాడిపోయండి. సో, ఐ టోల్డ్ స్టోరీ టెల్లింగ్, దెన్ కొరియోగ్రఫీ, దెన్ ఐ సెడ్ స్కిట్స్ ఆల్సో రైట్? ఇవే కాకుండా పిల్లలది స్పీచెస్ చెప్పాం కదా! తర్వాత డైరీ. అందరూ కూడా డైరీ రాసే అలవాటు చెప్పండి ఇంగ్లీష్‌లో. డోంట్ రైట్ ఇన్ డైరీస్ దట్ ఐ హావ్ టేకెన్ లంచ్. ఇవాళ నేను ఇడ్లీలు తిన్నాను అది ఇది కాదు. వాళ్ళు రిఫ్లెక్షన్స్. వాట్ దే ఫీల్. ఇయాల ఐ మెట్ మై టీచర్. మై టీచర్ టాట్ మీ న్యూ రైమ్. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలాంటి రిఫ్లెక్షన్స్ రాయమనండి. అంతేగాని నేను తిన్నాను, లేచాను నో. రైట్? దెన్ మెసేజెస్. మెసేజ్‌లు ఎట్లా పెట్టాలి? ఎందుకంటే ప్రపంచం అంతా కూడా సింపుల్ మెసేజెస్‌లో వెళ్ళిపోతున్నాయి. మెసేజ్‌లు, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ ఇవి కూడా మన డిస్కోర్స్ కిందకొస్తాయి. దెన్ కమింగ్ టు వాట్ వి సే లెటర్ రైటింగ్. మనం మెయిన్‌గా వాట్ వి లెర్న్ అంటే మీరందరూ చూస్తున్న వాళ్ళు కూడా మీ స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక లెటర్ రైటింగ్ నేర్చుకున్నారు. అదేంటంటే టు ద టీచర్ హౌ టు రైట్ ఎ లీవ్ లెటర్. ఆ లీవ్ లెటర్ రాసడం మీ అందరికి తెలుసు కాబట్టి, అలా ఆ లీవ్ లెటర్‌తో పాటు ఇంకా వేరే ఏ విధంగా లెటర్స్ రాయాలనో నేర్పాలి. లెటర్‌లో ఏముంటుందో పైనేముంటుంది, ఇక్కడేముంటుంది, రైట్ ఏముంటుంది. వెన్ విల్ కమ్ ఇన్ దట్ టు ట్రై టు టీచ్ ఇన్ ఇంగ్లీష్. ఇవే కాకుండా నోటీస్‌లు ఎలా రాయాలి, పోస్టర్స్ ఎలా తయారు చేయాలి కదా! మనం అప్పుడప్పుడు రోడ్ మీద వెళ్తా ఉంటే బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ పోస్టర్స్ ఉంటాయి. ఆ పోస్టర్స్ మీద ఒక్క బొమ్మ ద్వారానే మనం అందరం అట్రాక్ట్ అవుతాం. సో, దాని కింద స్లోగన్ రాయటం. లేదా ఇన్విటేషన్స్ పిల్లలకి ఇయాల స్కూల్‌లో ఏదన్నా యాన్యువల్ డే ఉంది. టీచర్స్ అందరికి కూడా ఇన్విటేషన్ ఇవ్వాలి. సో, ఆస్క్ దెమ్ టు రైట్ ఇన్విటేషన్. సో, అదేమవుతుంది అలవాటవుతుంది. లేకపోతే ఇయాల మనం ఇక్కడ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే చేసుకుంటున్నాం. ఏం స్లోగన్ రాస్తే బావుంటుంది? ఏ ప్లే కార్డ్స్ రాస్తే బావుంటుంది? సో, దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ డిస్కోర్సెస్. సో, వాట్ ఐ ఫీల్ ఈస్ దట్ ఈ అన్ని డిస్కోర్సెస్ కూడా లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌లో ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ లాస్ట్‌లీ ఎస్సే. ఎస్సే రైటింగ్ లేదా మనం పెట్టినప్పుడు చాలా సార్లు ఏమవుతుందంటే విద్యార్థులు, "సార్ నేను రేపు ప్రిపేర్ అయ్యొచ్చి రాస్తా" అంటాడు. సో, ఇట్ ఈస్ నాట్ దట్. ఎస్సే అనగానే మనం పెట్టగానే రాసే పరిస్థితి ఉండాలి. కానీ చాలా సార్లు ఏమవుతుందంటే పిల్లలకి దాని పట్ల అవగాహన ఉండకపోయేసరికి ఇబ్బందవుతుంది. సో, వాట్ వి హావ్ టు డూ ఇస్ దట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇట్‌సెల్ఫ్ ఎక్స్‌పోజింగ్ టు ఆల్ దిస్ నేను దాదాపు 10-15 డిస్కోర్సెస్ గురించి మాట్లాడాను. ఇవి ఎక్స్‌పోజ్ చేసినప్పుడు దే విల్ బి ఇన్ ఎ పొజిషన్ టు రైట్ ఔట్ సంథింగ్. సో, ఎస్సే అంటే ఇయాల ప్రిపేర్ అయ్యి రేపు రాసేది కాదు. అప్పటిదప్పుడే రాయాలి. సో, I have talked about almost 15 discourses, listening to tape, radio or teacher's talk, speeches, conversations, role plays, poems, public rhymes, storytelling, diary, letter, mails, SMS, message, invitations, placards, or what do you say, slogans, skits, choreography, essay. సో హోప్ దట్ మీరు ఈ టాపిక్ విన్న తర్వాత రేపు నంబర్ ఆఫ్ డిస్కోర్సెస్ ఇవంటే మీరు రాయగలిగే స్థితిలో ఉంటారు. ఎందుకంటే దిస్ ఇస్ ఎ క్లియర్ కట్ ఎక్స్‌ప్లనేషన్ ఫర్ దట్. ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ దట్ టు ఎగ్జామ్‌లో సిస్టమాటిక్‌గా అడిషన్ చేయాలంటే గో త్రూ యువర్ తెలుగు అకాడమిక్ బుక్, ఇంగ్లీష్ మెథడాలజీ టు అప్డేట్ యువర్ సెల్ఫ్ అండ్ రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్. హోప్ దట్ దిస్ విల్ బి యూజ్‌ఫుల్. సైనింగ్ ఆఫ్ యువర్ డాక్టర్ కోలా.